ఈ కాయలు వచ్చేసి మామూలుగా షుగర్కు అందుకు చాలా మంచిదండి. ఇది చాలా బాగుంటాయి కాయలు కూడా. ఇవి ఒక కాయ తిన్నాను నేను. మామూలుగా ఎల్లో కలర్ వస్తాయి అన్నమాట కాయవి. షుగర్కు మోకాల నొప్పులకు చాలా మంచిదండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కానీ ఇవి. చాలా పెద్ద కాయలు ఉన్నాయి దీంట్లో. ఒకసారి అడిగి నేను ఒకసారి తీసుకొని పోయి తిన్నాను, కాకపోతే అది వీడియో తెలియదు. ఒకసారి కాయ మాగితే కానీ ఖచ్చితంగా తీస్తాను వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. మామిడి పండ్ల చెట్టు అనుకున్నాయి. ఇలా కెమెరా పెడితే కనిపించవండి, అందుకు ఎక్కువ నేను బ్యాక్ కెమెరా పెడతాను. చూస్తారు కదా చెట్టు నిండుగా పండ్లు ఎలా ఉన్నాయో. మామిడి పండ్లు అందుకు వచ్చేసి కొన్ని మొత్తం బట్టి దీని వెనకాల మా ఇల్లు ఉందన్నమాట. ఈ ఇంటి కాక రెండో వీధి అనమాట మా ఇల్లు వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కొన్ని పూల చెట్లు ఉన్నాయి అక్కడ, అది కూడా వీడియో తీద్దాం. వీడియో చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. కాయలు వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. దీని పేరు ఏదో కామెంట్ చేశారండి వేరే వాళ్ళు, 4 గజనిమ్మ పండ్లు ఏదో అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి కాయలు, చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఒకటి చాలా వెయిట్ కూడా ఉన్నాయండి చూస్తానికి. కొమ్మ ఎలా తట్టుకొని ఉన్నాయేమో కానీ ఇది మామూలుగా ఎల్లో కలర్ వస్తుంది అనమాట పండు. మనకు ఎల్లో కలర్ వచ్చినప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. ఎలా ఉన్నాయో మామిడి పండ్లు ఇవి భలే టేస్ట్ ఉంటాయండి పండ్లు. చూస్తారు కదా ఎలా కాస్తాయో, పిచ్చి పిచ్చిగా కాస్తాయి. అక్కడ వచ్చేసి అవి బేనిస పండ్లు అండి, అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి దానికి. కాకపోతే ఆ సైడు మనం తీయలేదు వీడియో, అందుకని చెట్టు తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మామిడికాయలు అంటారు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మీకు చాలా వీడియోలో కూడా చూపించాను నేను, వీడియో అనేది చూస్తారు కదా. ఈ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత కాయలు అనేది మనకు టేస్ట్గా ఉంటాయండి. మామూలుగా షుగర్కు, మామూలుగా మోకాల నొప్పులకు మంచిదంట ఈ కాయలు వచ్చేసి. కాయలు ఈ మామిడి పండ్లు బెనిస పండ్లు అనుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటాయండి, చెట్టు మీద మాగుతాయి, మాగినప్పుడు కింద పడతాయి, భలే టేస్ట్గా ఉంటాయి. చూద్దాం కింద ఏమైనా పడ్డాయేమో. కింద అయితే ఏం లేవండి, పర్లేదు. మామూలుగా అయితే కానీ చూడండి ఎలా ఉన్నాయో కాయలు వచ్చేసి. చాలా బాగున్నాయి అన్నమాట. చెట్టు నిండుగా కాయలు మొత్తం అన్నీ. మీకు కనిపిస్తున్నాయా? కనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. సెల్ కొంచెం జూమ్ లాగానమాట. చాలా బాగుంటాయండి కాయలు, టేస్ట్గా ఉంటాయి కాయలు వచ్చేసి. చూసారు కదండి చాలా ఉన్నాయో. చాలా బాగా కాస్తాయి కాయలు మొత్తం అంతా. చెట్టుకు అంతా ఏ ఉండే ఎక్కువ చిలకలు అమ్మ కొట్టినట్టుండే, ఇంకా మాగలేదు, పచ్చిగానే ఉండే. ఈ ప్లేస్ బాగా నచ్చిందండి నాకు, ఇంటి ప్లేస్. చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడనే మల్లెపూల చెట్టు ఒకటి ఉంది చూడండి. అంతా పల్లెటూరు అండి మొత్తం ఇది. అంతా కలిపి నాకు ఒక 30-40 ఇళ్ళు ఉంటాయి మొత్తం అంతా. ఎక్కడ చూసిన చెట్లు, పల్లెటూరు కదా, చాలా బాగుంది వాతావరణం, ప్లేస్ అందుకు. అవి ఎర్రగా ఉండే కానీ కాకపోతే మాగలేదు, పచ్చిగానే ఉండే. ఇంతకుముందు చూపించాను ఆల్రెడీ. ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఉందండి, కొట్టేస్తారు. మళ్ళీ ఇక్కడికి పనికి వచ్చాను కదా అని వీడియో తీస్తున్నాను. ఇంకా లాస్ట్ అనమాట, ఇక్కడ ఇంకా పనికి రాలేను, ఇంకా ఈరోజు లాస్ట్. జామ చెట్టు ఇది, మా చెట్టు. కాయలు ఉన్నాయి ఇద్దరుకు, కింద ఉన్నాయి అన్నమాట కాయలు. ఇంకా ఇవంటే కనకాంబరాల చెట్లు, మీకు తెలిసినవి కదండి. ఈ నిమ్మకాయ చెట్లు అంటే మామూలుగా నిమ్మకాయ అండి. నిమ్మకాయ అంటే మామూలుగా చిన్నటి అనుకున్నారు, నిమ్మకాయలు అనమాట. ఇది చెట్టు బాగుందండి. ఇల్లు మామూలుగా తక్కువ ఉన్నా కూడా ప్లేస్ అనేది జంపు ఉంది. ఒక 50-60-70 అడుగులు ఉంటుంది అనమాట జంపు. ఇట్లా 20-20 ఉంటుంది అడ్డం వచ్చేసి. ఇట్లా జంపు మాత్రం 70 ఉంది, మామూలుగా ఇల్లు కాకుండా ప్లేస్ చెట్లకు. ఇలా ఉంటే బాగుంటుందండి ఏమైనా చెట్లు గిట్లు వేసుకోవడానికి. అందుకు మామూలుగా ఇక్కడ ఇంకోటి మాడి చెట్టు అంటే ఈ కాయలు కింద పడి చెట్లు మామూలుగా ఇయ్యాలేస్తాను అనమాట. చుట్టుపక్కల ఇక్కడ బొమ్మ పెట్టేస్తారు. మనక చెట్టు చూసారు కదండి ఎలాగ కాయలు. మాలకు ఒక కొమ్మకే 20 కాయలు ఉన్నాయి ఆ సైడ్. మొత్తం ఎలా ఉన్నాయి కాయలు.
ఇది దానిమ్మ చెట్టు. అప్పుడు క్లారిటీగా తీయలేకపోయాను, వాళ్ళు ఓనర్ వాళ్ళు కొంచెం లోపల ఉన్నారు, అందుకు తీసాను అనమాట. దానిమ్మ చెట్టు. ఇంకా ఇవన్నీ కింద పడిన చెట్లే అండి, దానిమ్మ చెట్లు ఇవి చూసారు కదా. ప్లేస్ ఉంటే నాటుకుంటే, నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. కాకపోతే మా ఇంటికాడ నాటుకోవడానికి నాకు ప్లేస్ లేదు. జామ చెట్టు చూడండి. ఇంతకుముందు ఒకసారి ఇక్కడ వీడియో తీసాను, మీకు గుర్తుకుందా? మళ్ళీ ఇక్కడికే పనికి వచ్చాను. చూడడానికి చాలా బాగున్నాయి కదండి పండ్లు, అందుకు మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని తీసాను. పిల్లగసాయి కదండి కాపు. ఇంకా మొత్తం బ్యాక్ అంతా ఉన్నాయి, కాకపోతే నేను ఇలా ఫోటో మామూలుగా తీయలేను కాబట్టి బ్యాక్ కెమెరా చూపిస్తాను. కొన్ని వరకు అయితే కదా ఇక్కడే కాదు, దావలో మొత్తం అంతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మల్లెపూల చెట్టు. ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో తీస్తానండి. చూడండి ఊరు మొత్తం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. రాముని గుడి, ఒకటి కూడా 2 రాముని గుళ్ళే అండి, దగ్గర ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఊరు వచ్చేసి ఇంతే అండి. ఈ ఊర్లో మామూలుగా వచ్చేసి అన్నీ ఒక 4 ఇళ్ళు ఉంటాయేమో. అంటే పల్లెటూరు. కాజీపేటకు దీనికి 2 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ చూపించా కదండి మీకు మాడ చెట్లు, పరమగుర చెట్లు అనేవి. కుదిరితే మళ్ళీ తీస్తాను ఒకసారి హీరో క్లారిటీగా. అప్పటి ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. రాళ్ళతో కట్టిన ఇల్లు, పాత ఇల్లులు అన్నమాట. అప్పట్లో కట్టిన ఇల్లు మట్టితో, అవి ఇంకా అలాగే ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో పాత ఇల్లులు. అప్పటి పాత ఇల్లు అన్నమాట. కింద బంతులు అవి వేసి, బండలు వేసి, మామూలుగా సన్నగా వేసి కడుతున్నారు కదండి ఎక్కువ. ఇలాగైపోయింది చూడండి. అప్పట్లో అలా ఉన్నాయి కాబట్టి 4 గంటలకైనా చల్లగా ఉంటానండి. ఇప్పుడు మనం స్లాబ్లు, సీలింగ్లు అవి చూసుకునే కూడా ఇంట్లో వేడి ఎక్కువ అయిపోతుంది అన్నమాట. చూసారు కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది వచ్చేసి నేను చేసే పక్కన ఉండే పని చూడండి. ఇది వచ్చేసి మామూలుగా హాల్ అండి, అది వచ్చేసి వంట రూమ్. ఇది హాల్, ఆ పక్కది బెడ్రూమ్, అది బాత్రూమ్, అది పంచండి. సెంటింగ్ మూస అంతా అయిపోయింది, మూస లాగేది ఉంది. మా సైడ్ ఎక్కువ ఇలాగే లాగుతారండి, ఎక్కువ మట్టి వేసి మూస లాగేస్తారనమాట. రేకులు మొన్న ఇంతకుముందు వీడియో చూపించా కదా మీకు, అవి రేకులు కంప్లీట్ అయిపోయినాయి. పైన వర్కట కట్టేస్తాము 2 సైడ్లు.
తాపల సెంటర్ మొత్తం అన్నమాట వాళ్ళు. ఈ హాల్ అది బెడ్రూమ్. ఇది వచ్చేసి హాల్ అండి, సిమెంట్ కలిపింది. మొత్తం అంతా పల్లెటూరు అండి. చూడండి ఊరు చూపిస్తాను. మొత్తం అన్ని చెట్లు.